सुतक ज्वालना लंबोदरने नम्मिदेना निन्न लंबोदरने नम्मिदेना निन्न बिडबेडोयन्न गजानना। శ్రీ కందాడే సెల్వం గారు పుట్టింది చిత్తూరులో, పెరిగింది తిరుపతిలో. ఎక్కువ కాలం ఉద్యోగం చేసింది శ్రీకాళహస్తిలో. చదువుకున్నది ఆంగ్ల సాహిత్యం, ప్రస్తుతం ఆయన చదువుతున్నది తెలుగు సాహిత్యం. రెండింటిలో ఆయన ప్రవేశం చాలా అనన్యం. కానీ ఆయన నాకేం చాలా తక్కువనే చెప్తుంటారు. బహుశా ఆయన ఉపన్యాసంతో ఇప్పుడు మీకు ఆయన యొక్క పాండిత్యం ఏర్పాటుతో మీకు అర్థమవుతుంది. సీతా కళ్యాణం అన్నది రామాయణంలో అత్యంత కీలకమైన ఘట్టం. రామాయణ మహాకావ్యాన్ని రాసిన వాల్మీకి మహర్షి రామాయణాన్ని గురించి చెబుతూ సీతాయా చరిత్రం అని అభివర్ణించారు. ఆయన నేను రామకథ చెబుతున్నాను అని ఎక్కడా చెప్పాను. మొదలు పెట్టేదే సీత కథ చెబుతున్నాను అన్నాడు. సీత పాత్ర అంతటి ఔన్నత్యాన్ని కలిగినటువంటిది రామాయణం. రాముడి కథ భక్తి కట్టడానికి మూలం సీతా కళ్యాణమే. మా జానకి నీ చెత్త పట్టగా మహారాజు వైద్యుడి అని ఒక ఆయన అన్నాడు, త్యాగరాజ స్వామి గారు. సీతా కళ్యాణమే లేకుంటే రామాయణ కావ్యమే లేదు. ఒక సామాజిక వేడుక, ఒక పవిత్రమైనటువంటి బంధం, ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను, ఇంకా ఎందరినో ఏకం చేయగలిగేటువంటి ఒక మహత్తరమైన ప్రక్రియ, ఒక గొప్ప శక్తి. దీనినే శ్రీమద్ రామాయణంలోని సీతా కళ్యాణం మాటి మాటికి సూచిస్తుంది. అది చదివిన వాళ్లకు ఇది పూర్తిగా అవగాహన వస్తుంది. మన ఇళ్లలోని ప్రతి కళ్యాణం ఒక సీతా కళ్యాణం కావాలని కోరుకునే సంస్కారం మనందరికీ రావాలని, ఆ రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తూ సరే.